4 పక్షులతో కలిసి ఒకేసారి కాపురం చేస్తుందంట. వీటిని మెక్డొనాల్డ్స్ ఆఫ్ ఆఫ్రికా అని అంటూ ఉంటారు. ఫస్ట్ టైం అయితే నేను ఏనుగులు ఈత కొట్టడం అయితే చూశాను. చాలా వెరైటీగా అనిపించింది. మసలి బ్రో ఎంత పెద్దగా ఉన్నావో మసలి బ్రో. 120 నుంచి 150 కేజీల ఫుడ్ అయితే అవి తినగలవు. డెకరేషన్ కోసం అయితే ఇక్కడికి తీసుకొచ్చారు. ఆల్రెడీ ఏదో సింహం దాన్ని చంపేసింది. 1,20,000 నుంచి 1,50,000 ఏనుగులు అయితే ఉంటాయంట. రోడ్డు మధ్యలోకి వచ్చేసింది ఆ సింహం. ఒక నెల గాని నెలన్నర గాని వాటి ప్రెగ్నెన్సీని అయితే పాజ్ చేస్తాయి అనమాట. బాడీని బ్రెయిన్ ని అయితే కూల్ చేసుకోవడానికి అలా నోరు తెరుస్తుంది. 4 దేశాలు ఒక చోట అయితే కలిసేలా కనిపిస్తాయని. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇథియోపియా టు సౌత్ ఆఫ్రికా ల్యాండ్ బోర్డర్ ట్రిప్ లో భాగంగా ప్రెసెంట్ అయితే మనం బోట్స్వానాలో ఉన్నాం. ఈ బోట్స్వానాకి నేను ఎలా వచ్చానో మీరు ఆల్రెడీ చూసారు కదా. సో ల్యాండ్ బోర్డర్లో చాలా క్రేజీగా అయితే అయింది అనమాట ఇమిగ్రేషన్. అండ్ ఇక్కడికి వచ్చాక మనం ఒక బ్రదర్ని అయితే కలిసాం ఇండియన్ రెస్టారెంట్లో, అశోక్ అని చెప్పి. సో ఆ బ్రదర్ అయితే ఇక్కడ మనకి ఇంకొక బ్రదర్ని అయితే పరిచయం చేశారు లోకల్. ఈ బ్రదర్ అసలు ఎవరు ఏంటి అసలు అనేది ఇప్పుడు మీకు చెప్తాను. సో హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? My name is Willie. Willie. Yeah, Willie. బోట్స్వానా. సో బ్రదర్కి ఇక్కడ ఒక టూర్ కంపెనీ అయితే ఉంది. మెయిన్గా చెప్పాలంటే ఈ బోట్స్వానా దేశంలో టూర్ సఫారీస్ అనేది చాలా ఫేమస్ అనమాట. సఫారీలు తర్వాత బోట్ క్రూజ్లు ఇవన్నీ చాలా ఫేమస్. ఎందుకంటే ఇక్కడ ఒక రివర్ ఉంది. ఆ రివర్ పేరు వచ్చేసి చోబే. సో ఆ చోబే రివర్లో బోట్ క్రూజ్ అయితే అద్భుతంగా ఉంటుంది. మనం చాలా రకాల నీటి ఏనుగుల్ని, తర్వాత మొసళ్ళని, ఇంకా చాలా ఏనుగుల్ని డిఫరెంట్ అన్నీ చూడొచ్చు. సో అసలు ప్యాకేజ్ అది ఏంటి, ఎలా ఉంటుంది, అండ్ ఇక్కడికి ఎలా రావాలి, ఎంత ఖర్చు అవుద్ది అన్నీ అయితే ఈ వీడియోలో చెప్తాను. అండ్ నేను ఆ జీప్ సఫారీకి వెళ్ళబోతున్నాను, తర్వాత బోట్ క్రూజ్కి కూడా వెళ్ళబోతున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది మీరు కరెక్ట్గా కజుంగుల బార్డర్ క్రాస్ అయ్యి ఒక 2-3 కిలోమీటర్స్ వస్తే మెయిన్ రోడ్ ఉంటుంది కదా, ఇదంతా హైవే అనమాట. కసానే టౌన్కి వెళ్ళడానికి ఇదంతా హైవే. ఈ హైవే పక్కనే రైట్ సైడ్లో అయితే ఉంటుంది విక్ ఫాల్స్ ట్రాన్స్ఫర్స్ అని చెప్పి ఒక బోట్ ఇలా గోడ ఉంది. ఈ గోడ వెనకాతలే టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ అయితే ఉందన్నమాట. సో మనం ట్రిప్స్ అవి ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. మెయిన్గా మనం ఇక్కడ నుంచి విక్టోరియా వాటర్ ఫాల్స్కి కూడా డే ట్రిప్స్ కానీ, బోట్ క్రూజ్, తర్వాత ఈ గేమ్ డ్రైవ్ ఏంటంటే జీప్ సఫారీ అనమాట. చాలా బాగుంటుంది. సో ఇది నెంబరు అంటే ఇదేంటే ఒక ప్రమోషన్లా కాదు, నేను వీళ్ళతో వెళ్తున్నాను ఒక జీప్ సఫారీకినా బోట్ క్రూజ్కి వెళ్తున్నా. సో నేను వెళ్తున్నా కాబట్టి జస్ట్ ఆ డీటెయిల్స్ అనేది చెప్పాలి కదా అసలు ఎవరితో వెళ్తా. ఎందుకంటే మీరు ఒకవేళ ఎప్పుడైనా బోట్స్వానా వచ్చినప్పుడు మీకు ఆ ఇన్ఫర్మేషన్ పనికొస్తుందని చెప్పి వీడియో చేస్తున్నాను. బ్రదర్కి అయితే చిన్న లాడ్జ్లా కూడా ఉంది. సో దీస్ ఆర్ బడ్జెట్ లాడ్జెసా? Yeah, these are budget lodges. ఓకే, ఈజ్ ఇట్ ఓపెన్ నౌ? Yeah, it will be open by next month. ఓకే, this is your office. This is the main one. Yeah? Okay. Okay, let me show you the lady. There's a lady inside. Okay, hi. Yeah. There's a lady. The name is Doreen. Doreen. Doreen, that's the reception. Yeah, your hairstyle is good. Thank you. Yeah, like this one and this one is very unique. And this is the initial flag. Yeah. Botswana. Yes. That's our operators. Yeah. డీటెయిల్స్ అన్నీ అయితే నేను మెన్షన్ చేస్తాను. $120 అంటే దాదాపు ఒక 10,000 రూపాయలు అనుకోండి. ఒకవేళ మీరు కనుక ఎక్కువ మంది వచ్చినా సరే ఇంకా తగ్గించవచ్చు. అండ్ మార్నింగ్ జీప్ సఫారీలో అయితే చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయంట. ఐ మీన్ చాలా యానిమల్స్లో అయితే చూడొచ్చు అంట. ఈవినింగ్ కూడా బోట్ క్రూజ్లో అయితే చాలా యానిమల్స్ని అయితే చూడొచ్చు అన్నారు. బ్రదర్కి అయితే అక్కడ టూరిస్ట్ ఆఫీస్ ఉంది కదా, సో ఆఫీస్ పక్కనే అయితే తను ఎక్స్పాండ్ చేస్తాను అనమాట తన బిజినెస్ని. ఇక్కడ చిన్న లాడ్జెస్లో అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. చూడొచ్చు. బడ్జెట్ స్టేలో కావాలి అనుకుంటే మొత్తం ప్యాకేజ్ బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే ఇలా అనమాట. లోపల రూమ్స్ కూడా ఎలా ఉన్నాయి చూపిస్తే చూడండి. ఇదిగోండి, ఇంకా అవుతుంది వర్క్. సో బెడ్స్ అవి ఇంకా ఏమి అరేంజ్ చేయలేదు. డిసెంబర్ కల్లా అలా ఓపెన్ చేస్తారంట ఈ ఇయర్ ఎండింగ్కి. జనవరికి అలాగా మనకి అవైలబుల్లో ఉంటాయి ఇవన్నీ. దీనికి దాదాపు ఈ సింగిల్ రూమ్కి అయితే ఒక $25 నుంచి $30 అయితే తీసుకుంటారంట. అంటే దాదాపు ఒక 2,500 రూపాయలు, 3,000 అనుకోండి. సో ఇదైతే డబల్ రూమ్ అనుకుంటున్నా. ఇది అయితే సింగిల్ రూమ్, ఇది ఇంకా చిన్నది. ఇందులో నాకు తెలిసి ఒక సింగిల్ పర్సన్ నిద్రపోవచ్చు. ఇదైతే వాష్రూమ్ ఇక్కడ. ఆ పక్క దాంట్లో అయితే ఇద్దరికి సరిపోతుంది అది. ఇంకా అటువైపు కూడా ఒక 4-5 అయితే అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే రెస్టారెంటు తర్వాత బార్ లాగా అయితే ఓపెన్ చేస్తున్నారంట. బాగుంది. అదేంటంటే అది రియల్ ఇంపాలా అని చెప్పేసి జింకలా ఉంటుంది ఒకటి. సో దానిది రియల్ది అనమాట. డెకరేషన్ కోసం అయితే ఇక్కడికి తీసుకొచ్చారు. ఆల్రెడీ ఏదో సింహం దాన్ని చంపేసింది. దాన్ని ఏంటంటే యూ విల్ పుట్ వేర్ ఇన్ ద ఫ్రంట్. ప్రతి ఇంటి బయట అయితే దాన్ని పెట్టేసి ఆ కిందన స్కల్ కిందన అయితే బల్బ్ పెడతారంట.
తిన యాక్చువల్గా టూర్ గైడ్ అంట. యువర్ టూర్ గైడ్. నైస్. యా యా బాగుంది. పొద్దున్న 5:30 కల్లా అయితే రెడీగా ఉండమన్నారు. సో 5:30కి అయితే ఈ జీప్ అయితే వచ్చింది అందరినీ పిక్ చేసుకోవడానికి. ప్రతి ఒక్కరి హోటల్ దగ్గరికి వెళ్ళి అదే ఎవరెవరు బుక్ చేసుకున్నారో వాళ్ళ హోటల్ దగ్గరికి వెళ్ళి అయితే పిక్ చేసుకుంటున్నారు. దాదాపు ఒక 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందేమో అనుకుంటా ఈ చోబే నేషనల్ పార్క్. సో చాలా వరకు తిప్పుతూ తీసుకెళ్తున్నారు, ఎందుకంటే అందరినీ పిక్ చేసుకోవాలి కదా. ఇప్పుడే నేషనల్ పార్క్ దగ్గరికి అయితే ఎంటర్ అయ్యాం. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఎందుకంటే నేను చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే విన్నాను ఈ నేషనల్ పార్క్ గురించి. సో చాలా తక్కువ మంది కూడా విజిట్ చేశారు మన ఇండియన్స్. వీడియో అయితే చివరి వరకు చూడండి, మీకు అయితే తప్పకుండా నచ్చుతుంది. మనం $120 ప్యాకేజ్ అయితే తీసుకున్నాం కాబట్టి ఎంట్రీ టికెట్ తర్వాత ఈ జీప్కి దేనికి మనం ఇంకేం పే చేయక్కర్లేదు, అన్ని వాళ్ళే చూసుకుంటారు. పికప్ డ్రాప్ అన్ని వాళ్ళవే. ఇంకా ఇందులో ఫుడ్ ఇలాంటివి ఇంక్లూడ్ ఉండవు అనమాట. ఒకవేళ మనమే ఏమైనా తెచ్చుకోవాలి బ్యాగ్లో వేసుకొని. లోపల నాకు తెలిసి ఏమైనా ఫుడ్ అమ్మేవి ఉంటాయి ఉండవో కూడా నాకేం తెలియదు, ఎందుకంటే నేషనల్ పార్క్ కాబట్టి. So these animals we have to hunt for them, but I wish you all the best. So please, if you see something interesting, let me know. సో ఇప్పుడే గేట్ దగ్గర నుంచి మా జీప్ సఫారీ అయితే స్టార్ట్ అయింది. ఇదిగోండి, ఇది నేషనల్ పార్క్ స్టార్టింగ్ అనమాట. కాకపోతే వేరే కంట్రీలకి బోట్స్వానా దేశానికి డిఫరెన్స్ ఏంటంటే, నేను తాంజానియా దేశంలో ఉన్నప్పుడు కూడా అక్కడ తరంగిరి నేషనల్ పార్క్కి వెళ్ళాను. సరంగేటి ఇంకా గొరంగొరో ఇలాంటి నేషనల్ పార్క్కి వెళ్ళడానికి అవ్వలేదు, కానీ బట్ ఆ తరంగిరి నేషనల్ పార్క్లో ఏంటంటే చాలా వరకు ఒక 2500 దాకా ఏనుగులను అయితే ఉంటాయి అని చెప్పేసి విన్నాను అక్కడ నేషనల్ పార్క్లో. బట్ నేను చూసింది ఒక 50-60 చూసి ఉంటాను. బట్ ఈ నేషనల్ పార్క్లో ఏంటంటే దాదాపు 120,000 నుంచి 150,000 ఏనుగులు అయితే ఉంటాయంట. సో ఈ ఆఫ్రికా ఖండం మొత్తంలోనే అతి పెద్ద ఏనుగులున తర్వాత ఎక్కువ ఏనుగుల సంఖ్య ఉన్న దేశం అయితే ఇదే బోట్స్వానా. ఈ చోబే నేషనల్ పార్క్ అయితే మీకు అద్భుతంగా చూపిస్తా, వీడియో అయితే చివరి వరకు చూస్తూ ఉండండి. సో యూజువల్గా నేను సఫారీలకు వెళ్ళాను, కానీ కాకపోతే ఈ సఫారీలో ఏంటంటే జీప్ అనేది ఓపెన్ టాప్లో ఉండడం వల్ల మంచి ఎక్స్పీరియన్స్ అయితే యూనిక్ ఎక్స్పీరియన్స్. అది కూడా ఏనుగులు అవి చాలా క్లోజ్ రేంజ్ వరకు వస్తున్నాయి. అది కూడా కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే చూసారు నా పక్కన నార్మల్గా సఫారీ జీపుల్లో ఏంటంటే సైడ్న కేజీలు కానీ లేదంటే చాలా హైట్లో ఉంటాయి. కాకపోతే ఇదైతే చాలా హైట్ తక్కువ ఉంది. చూడొచ్చు ఇది హైట్ ఎంతవరకు ఉంది. మ్యాక్స్ ఒక ఏనుగు ఒక కాలుతో దొక్కితే దూరిపోద్ది బండి లోపలికి, అంత ఉంది ఇది. రకరకాల యానిమల్స్ అయితే కనబడుతున్నాయి, కాకపోతే కొన్ని నేమ్స్ అయితే తెలియట్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది చూడడానికి ఒక గాడిదలా ఉంది, మరి ఇది ఏంటో భలే చూస్తుంది. ఇది ఏం యానిమల్లో తెలియట్లేదు. బ్రదర్, what's the name of that? What's the name of that? Greater could be female one. Huh? So greater could be female, greater could be. ఇదే చెప్పాడు, నాకు అర్థం కాలేదు. కాకపోతే చూడడానికి కొంచెం గాడిదల్లా ఉన్నాయి షేపు, కానీ పొద్దున్నే రావడం వల్ల సన్ రైజ్ అయితే మాత్రం అసలు అదిరిపోయింది. ఈ వైల్డ్లోని సన్ రైజ్తో అలా జీప్లో వెళ్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ ఉంది అసలు. నాతో పాటు చాలామంది విదేశీయులు కూడా ఉన్నారు. సో నాకు మధ్యలో సీట్ అయితే దొరికింది. ఏదో ఒక కార్నర్లో కూర్చుంటే కనుక వీడియో అయితే ఇంకా బాగా చేసామండి. బట్ స్టిల్ ఏదో ఒకటి మేనేజ్ అయితే చేస్తున్నాం బాగానే. కానీ రోడ్డు అయితే మరీ దారుణంగా ఉంది, మొత్తం బంపీగా మొత్తం మట్టి రోడ్డు. సో అదొక్కటే వీడియో కొంచెం స్టెబిలిటీ మిస్ అయితే క్షమించండి, ఎందుకంటే రోడ్డు అసలు బాగాలేదు. చూడండి ఎలా ఉందో. ఇక్కడ కొన్ని జంతువులు చూడడానికి లేడ్లా కనబడుతున్నాయి కదా, కాకపోతే వీటిని ఇంపాలా అంటారు. ఈ లేడ్కి ఇంపాలాకి డిఫరెన్స్ ఏంటంటే, లేడ్లు ఏంటంటే ఏషియాలో, యూరప్లోని, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా ఇలాంటి దేశాల్లోని మనకి ఎక్కువ కనబడుతూ ఉంటాయి. కాకపోతే ఈ ఇంపాలాలు మనకి ఎక్కువ ఆఫ్రికాలో మాత్రమే కనబడుతూ ఉంటాయి. ఈ ఇంపాలాలు ఏంటంటే 10 మీటర్ల దూరం 3 మీటర్ల ఎత్తు అయితే ఎగరగలవు,
కానీ జింకలు అలా కాదనమాట. లేడ్లు జింకలు అయితే అంత హైట్ ఎగరలేవు. వెనక సైడ్ ఏమో చారల్లా ఉంటాయి అనమాట ఎం షేప్లో. అందుకనే వీటిని మెక్డొనాల్డ్స్ ఆఫ్ ఆఫ్రికా అని అంటూ ఉంటారు నేషనల్ పార్క్స్లోని. ఎందుకంటే ఇవి ఎక్కువ ఉంటాయి అనమాట సంఖ్యలోని. ఈజీగా యానిమల్స్ అయితే హంట్ చేయగలవు వీటిని, సింహాలు పులులు ఇవన్నీను. అందుకనే ఇవి మంచి పాపులర్ స్నాక్ అనమాట వాటికి. ఇక్కడ కనిపిస్తున్న ఇంపాలాలు అన్నీ మగవి. అది ఎలా చెప్పగలవంటే వీటి నెత్తి మీద చూస్తున్నారా కొమ్ముల్లా ఉన్నాయి కదా, ఓన్లీ మగవాటికి మాత్రమే ఆ కొమ్ములు ఉంటాయి. ఆడ ఇంపాలకి అయితే ఆ కొమ్ములు ఉండవు. ఆడ ఇంపాలాలు ఏంటంటే ప్రెగ్నెన్సీ డిలే చేసే టెక్నిక్ కూడా ఉంటుంది, ఓన్లీ ఎక్కువ ఈ జంతువుల్లో మాత్రమే. ఒకవేళ వేరే సింహాలు పులులు ఇలాంటి ఏమైనా దగ్గరలో ఉన్నాయి, వాటి నుంచి వీటికి ఆపద ఉందని తెలిస్తే ఏంటంటే ఒక నెల కానీ నెలన్నర కానీ వాటి ప్రెగ్నెన్సీని అయితే పాజ్ చేస్తాయి అనమాట. సో సేఫ్ ప్లేస్ చూసుకొని ఆ టైంలో అయితే అవి డెలివరీ చేస్తాయి. సీజన్ బట్టి ఇంపాలాలు వాటి ఆహార అలవాట్లు కూడా మార్చేసుకుంటూ ఉంటాయి. డ్రై సీజన్లో ఏంటంటే గడ్డి తింటూ ఉంటాయి. వెట్ సీజన్లో ఏంటంటే పొదలు, ఆ పొదలకుండే ఆకులు ఇలాంటివి తింటూ బతుకుతూ ఉంటాయి. మనకి ఫైనల్గా ఒక సింహం అయితే కనిపించింది. దాన్ని చేసుకుంటూనే వెళ్తున్నాం. ఇక్కడ కనిపిస్తుందా మీకు? నడుచుకుంటూ వెళ్తుంది సైలెంట్గా. ఎర్లీ మార్నింగ్ కదా, ఏదైనా జంతువులు వేటాడదామని చెప్పి అది దాని నుంచి అలాగ పొదల మధ్య నుంచి దాక్కుని అయితే వెళ్తుంది. దాన్ని ఫాలో అవుతూ మేమైతే వెళ్తున్నాం. ఏదో దేనికోసం చూస్తుంది అది. ఆ సింహం చూడండి, ఇప్పుడే లేచి ఇటువైపు అయితే నడుచుకొని వస్తుంది. ఓ మై గాడ్, ఎంత క్లోజ్ రేంజ్కి వస్తుంది ఏంటి? రే ఆడసింహం అది. నీడలోకి వెళ్ళి పడుకుంటుందేమో. ఇప్పుడు మనం చోబే రివర్ సైడ్ అయితే వచ్చాం. ఎందుకంటే పొద్దున్నే సింహాలు కానీ లేదంటే చిరుతలు, ఏనుగులు, ఈ జంతువులన్నీ ఆకలి మీద ఉంటాయి కదా, ఏదో ఒకటి వేటాడుతూ ఉంటాయి. సో అందుకని చెప్పి రివర్ సైడ్ అయితే వచ్చాం, ఏమైనా వేట కనబడుతుందేమో అని చెప్పేసి. ముందంతా అయితే ఆ పొదల వైపు అక్కడ తిరిగాం. 1-2 సింహాలు కనిపించే కానీ అవి అయితే చాలా బద్ధకంగా నిద్రపోతూ ఉన్నాయి. అందుకే ఇంకా ఇటువైపు అయితే వచ్చాం. అక్కడ చూడండి, వాటర్ బయట నుంచి అయితే 2 ఇప్పులు వస్తాయి. అది లైట్ కనబడుతున్నాయి. వచ్చి బయటకు వచ్చి తలకాయ బయట పెట్టేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాయి. అది అండి, భలే ఉన్నాయి బుజ్జిగా. అట్లా కళ్ళు భలే ఉన్నాయి చూసారా అసలు? వాటి కళ్ళు చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో. ఈ కోడ్లు ఏవో తెలియదు కానీ గిన్నె కోడ్లలో భలే ఉన్నాయి, బ్లూ కలర్ తలకాయలతోని. మనం ఇవేంటంటే మనం హడ్జాబే ట్రైబ్ హంటింగ్కి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు పట్టారు, గుర్తుందా? అవే ఇవి ఎగురుతున్నాయి. అటువైపు అయితే కొంచెం దూరంలో హిప్పోపోటమస్లు కూడా ఉన్నాయి. అవి మీకు చూపిద్దాం అంటే కొంచెం దగ్గరికి రావట్లేదు, దూరంగా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది అంతా ఏంటంటే చోబే రివరు. మనం సాయంత్రం ఏంటంటే ఈ చోబే రివర్లోనే బోట్ క్రూజ్కి అయితే వెళ్ళబోతున్నాం. సో మార్నింగ్ అయితే ఈ గేమ్ డ్రైవ్ అయిపోగానే సాయంత్రం బోట్ క్రూజ్లో కూడా చాలా జంతువులను అయితే మీకు చూపిస్తాను. ఏంటిది ఇది? ఏదో రాయిలా ఉంది. హిప్పోపోటమసా? మొత్తం బురద వేసుకొని కూర్చుంది, చూడండి ఎలా ఉంది. మొత్తం ఒళ్ళంతా బురద పూసుకొని అక్కడ బండరాయిలా ఉందా, అదైతే హిప్పోపోటమస్. ఇక్కడ చూడండి బబూన్స్. హడ్జాబే ట్రైబ్ ఫేవరెట్ ఫుడ్ ఇది. రోజు వేటకి వెళ్తూ ఉంటారు ఇవి దొరుకుతాయేమో అని చెప్పి. వాళ్ళు కనుక ఇక్కడికి వచ్చారంటే ఓ 1 నెల రోజుల్లో ఇక్కడ ఉన్నవన్నీ అయిపోతాయి. యాక్చువల్గా ఇక్కడ ఒక బుష్లా ఉంది. బుష్లోకి ఏం దూరిందో తెలియదు. మొత్తం జీపులన్నీ వచ్చి దీని చుట్టూ ముట్టేశారు. చూడండి అసలు లోపల ఏముందో తెలియట్లేదు ఎవరికి. వాళ్ళు ఎందుకు వెయిట్ చేస్తున్నారో కూడా తెలియట్లేదు. దాని నుంచి చూస్తున్నాం అసలు ఏముంది, ఏం వస్తుంది అని. ఏమీ రావట్లేదు లోపల నుంచి, కాకపోతే జీపులన్నీ చేరిపోయాయి. ఈ ఆఫ్రికా ఖండం మొత్తంలో 268 నేషనల్ పార్కులు ఉన్నాయి. అందులోని ఈ చోబే నేషనల్ పార్క్ ఫేమస్ ఏంటంటే 120,000 నుంచి 150,000 ఏనుగులు ఉంటాయని. ఈ చోబే నేషనల్ పార్క్కి ఒక నిక్ నేమ్ కూడా ఉంది. అదేంటంటే ఎలిఫెంట్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. ఈ ఆఫ్రికా ఖండం మొత్తంలోనే ఎక్కువ ఏనుగుల సంఖ్య ఉన్న కంట్రీ ఏంటంటే బోట్స్వానా. యూజువల్గా ఏనుగులు గుంపులుగా ఉంటూ ఉంటాయి కదా. సో అలా గుంపులో ఏంటంటే అన్నిటికన్నా ముసలి ఏనుగు ఉంటుంది కదా, ఆడ ఏనుగు. ఆ ముసలి ఆడ ఏనుగుని ఏంటంటే మెట్రియార్క్ అంటారు. సో అదే గ్రూప్ని నడిపిస్తూ ఉంటుంది అనమాట ముందుండి. ఇంకొకటి ఏంటంటే ఏనుగులు పిల్లలను పెడతాయి కదా, వాటిని కాల్వ్స్ అంటారు.
సో అవి పుట్టిన 20 నిమిషాలకి లేచి నించుంటాయంట ఏనుగు పిల్లలు. ఇప్పుడే మా గైడ్ ఇంకొక విషయం చెప్పారు ఏంటంటే ఇవి రోజుకి 2 నుంచి 4 గంటలు మాత్రమే నిద్రపోతాయంట, మిగతా టైం అంతా తెలిగేసే ఉంటాయి. అవి ఎంత తింటాయి రోజుకి అంటే సుమారు 120 నుంచి 150 కేజీల ఫుడ్ అయితే అవి తినగలవు. సో వాటికి దొరికే ఫుడ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో 150 కేజీల దాకా తినొచ్చు అని చెప్పేసి అన్నారు. చూసారు కదా, ఇప్పుడు వరకు కొన్ని యానిమల్స్ని అయితే చూడగలిగాం. చాలా వరకు యానిమల్స్ అన్నీ బుషెస్ లోపల అయితే దాక్కుంటున్నాయి, పడుకుంటున్నాయి లోపల, బయటకు అయితే రావట్లేదు. సో సింహాన్ని అయితే చూసాం, ఆడసింహాన్ని. ఇంకో ప్లేస్లో ఏంటంటే మగసింహం కనిపించింది కానీ అది వీడియో తీద్దామంటే అది మరీ ఎలా ఉందంటే మన కంటికే అది చాలా చిన్నగా కనిపిస్తుంది దూరంగా, అందుకని చెప్పి ఇంక వీడియో తీయలే. సో యూజువల్గా సఫారీ జీప్ నుంచి కిందకైతే దిక్కకూడదు నార్మల్గా. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఒక మీటింగ్ పాయింట్లో పెట్టుకుంటారు. ఆ ప్లేస్లో అయితే దిగి కాసేపు రిలాక్స్ అయ్యి కాసేపు కాళ్ళవి బాగా బద్దకం ఇరుచుకోవడానికి అయితే ఒక ప్లేస్ అయితే ఫిక్స్ చేస్తారు. ఇక చుట్టూ చూడండి సఫారీ జీప్లు అన్నీ అయితే ఇక్కడ ఆగేసి ఉన్నాయి. ఏంటంటే ఈ గేమ్ డ్రైవ్ ఈ సఫారీ ఒక 3-4 అవర్స్ అలా ఉంటుంది కదా. సో అన్నేసి గంటలు కంటిన్యూస్గా కూర్చుంటే కొంచెం కాళ్ళు అవి పట్టేస్తాయని చెప్పేసి ఈ మధ్యలో దగ్గర అయితే ఆపారు. ఈ చోటుకైతే యానిమల్స్ ఎక్కువ రావు. సో అందుకని ఈ ప్లేస్ అయితే చూస్ చేసుకున్నారనమాట. నేను వచ్చిందైతే ఇక ఈ సఫారీ జీప్లో. దీంట్లో ఆల్మోస్ట్ అన్నీ అయితే ఫిల్ అయిపోయాయి, ఫ్రంట్ సీట్ ఒక్కటి తప్ప. ఒక 3-4 లోకల్స్ ఉన్నారు, మిగతా ఇంకొక 3-4 ఫారినర్స్ ఉన్నారు. బాగుంది. నాకు మెయిన్గా ఏంటంటే ఆ గ్రీన్ ఫీల్డ్స్, ఆ బ్లూయిష్ వాటర్, ఆ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. ఇప్పుడే మా రైడ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. ఇందాకైతే ఫ్రంట్ రోలో మధ్యలో కూర్చున్నాను కదా. సో ఈ ప్లేస్లో ఇప్పుడు నేను కూర్చున్న ప్లేస్లో అయితే బామ్మగారు కూర్చున్నారు. నేను అలాగా వీడియోలు తీయడానికి కష్టపడుతున్నానని చెప్పి నువ్వు కార్నర్లో కూర్చో నా ప్లేస్లో అని చెప్పేసి ఈ ప్లేస్ ఇచ్చారు. అబ్బా ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది, వ్యూ చూడొచ్చు. ఈ కార్నర్లో కూర్చున్నాడు కదా, ఇక్కడ నుంచి కొంచెం ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. చాలా వరకు ఈ ఫారెస్ట్లో గ్రీనరీ అయితే ఎక్కువ లేదు. మెల్లిమెల్లిగా కొన్ని చెట్లుగా అయితే ఆకులు వస్తున్నాయి కొత్తవి. ఎందుకంటే ఇప్పుడు డ్రై సీజన్ అనమాట ఇది ఈ బోట్స్వానా దేశంలో. సో ఇది డ్రై సీజన్ అవ్వడం వల్ల మనకి వాటర్ అది సరిగా లేకపోవడం వల్ల అన్నీ ఎండిపోయి చెట్లు. ఇంకొక 3-4 నెలలు ఆగితే మొత్తం అంతా ఆకుపచ్చగా ఉంటుంది ఫారెస్ట్ మొత్తం. అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా యానిమల్స్ని అయితే ఎక్కువ చూడొచ్చు. ఇప్పుడు ఏంటంటే యానిమల్స్ అన్నీ జస్ట్ ఎక్కడైతే నీడగా ఉంటుందో లోపలైతే దాక్కొని అక్కడ పడుకుంటున్నాయి. సో మనకి అందుకనే బయటికి కనిపించట్లేదు. ఇలాంటి సఫారీలు ఏంటంటే మనం పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని సఫారీలకు వచ్చామనుకోండి, ఒకవేళ యానిమల్స్ కనబడకపోతే చాలా డిసప్పాయింట్ అవుతాం. ఎందుకంటే ఇప్పుడు నేచర్ని తర్వాత వైల్డ్ లైఫ్ని మనం ప్రిడిక్ట్ చేయలేం. మేబీ మన ఎదురుగానే సడన్గా పెద్ద సింహం రావచ్చు, మొత్తం తిరిగినా సరే అసలు ఏ జంతువు కనబడకపోవచ్చు. సో మనం ప్రిడిక్ట్ చేయలేం, జస్ట్ చూసుకుంటే వెళ్ళడమే. ఏం దొరికితే అటు చూడడం అంతే. చూద్దాం, ఇంకేమన్నా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే మీకు అయితే చూపిస్తాను. వీడియో అయితే చూడండి చివరి వరకు. ఈ సింహం చూడండి ఎంత పక్కనే ఉందో, చాలా క్లోజ్ రేంజ్లో ఉంది అసలు. చూడండి ఇది జీపా, ఇది ఎక్కడ ఉంది, చాలా సీరియస్గా చూస్తూ ఉంది అయితే. అది చూడండి రోడ్డు మధ్యలోకి వచ్చేసింది ఆ సింహం. ఓ అటువైపు వెళ్ళిపోతుంది. ఓ అమ్మ, ఇంత క్లోజ్ రేంజ్లో అసలు ఫస్ట్ టైం చూస్తున్నా. ఇప్పుడే మనం బోట్ క్రూజ్ చేయడానికి అయితే ఈ ప్లేస్కి అయితే వచ్చాం. చూస్తున్నారు కదా మొత్తం అన్ని బోట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మేము వచ్చింది ఒక పావు గంట లేట్ అయింది. కరెక్ట్గా 3 గంటలకైతే స్టార్ట్ చేస్తారు బోట్ క్రూజ్. 3 గంటల నుంచి వెళ్ళిపోతాయి అన్ని బోట్లోనూ. సో 3 గంటల లోపలే వస్తే బెటరు. అండ్ మేము వచ్చింది 3:15 అయింది. ఈలోపే అన్ని బోట్లు వెళ్ళిపోయి. సో మేబీ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ప్రైవేట్ బోట్ టూర్ అయితే తీసుకోవాలి. సో నార్మల్గా షేరింగ్గా వెళ్ళడం అవ్వదు అని చెప్పేసి అంటున్నారు. బట్ స్టిల్ ఏదో రకంగా రిక్వెస్ట్ చేస్తే ఆల్రెడీ గంట సేపు అయిపోయింది.
2 hours బోట్ రైడ్ అయితే ట్రై చేస్తామని చెప్పేసి అన్నారు. నాతో పాటు ఒక 2 చైనీస్ కూడా ఉన్నారు. అదిగోండి ఆ బ్రదర్ ఒకరున్న ఆవిడ. సో వాళ్ళిద్దరు తర్వాత మేము ముగ్గురం అయితే వెళ్తున్నాం. వెళ్తూ మిగతా విషయాలు అయితే చెప్తాను. అసలు పార్క్కి అంత ఫీ పే చేయాలి, దీనికి కూడా మళ్ళీ ఫీ పే చేయాలన్నమాట, పార్క్ ఫీ ఉంటుంది. సో అసలు ఏంటి మొత్తం డీటెయిల్స్ అన్నీ అయితే క్లియర్గా చెప్తాను. వాట్ హ్యాపెండ్? What happened? This guy is making trouble only. This guy. ఇప్పుడే బోట్ క్రూజ్ అయితే స్టార్ట్ అయింది. అసలు భలే ఉంది. వాటర్ మొత్తం మంచిగా బ్లూయిష్గా కనిపిస్తుంది. ఎక్కడి నుంచి చూస్తే గ్రీన్ కలర్లో కనబడుతుంది, కానీ నార్మల్గా దూరం నుంచి చూస్తే బ్లూయిష్గా మొత్తం డెన్స్ ఫారెస్ట్ చూడండి ఎలా ఉందో. యాక్చువల్గా ఈ బోట్లో ఇంకా చాలామంది పడతారు, ఒక 7-8 మంది పడతారు. కాకపోతే మేము ఏంటంటే లేట్ అయిపోయాం కదా, సో ప్రైవేట్గా అయితే టూర్ బుక్ చేసుకున్నాం. దానివల్ల చాలా లేట్ అయితే అయింది, కానీ బాగుంది. కొందరు చూడండి ప్రైవేట్గా అయితే వెళ్తున్నారు. ఇంకా చాలా చోట్ల బోటింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ రెస్టారెంట్స్ డైరెక్ట్గా కనెక్టివిటీ ఉంటుంది కదా, ఐ మీన్ వాళ్ళ ఏజెంట్స్ త్రూ. సో వాళ్ళని అయితే డైరెక్ట్గా వాళ్ళ ప్రైవేట్ బోట్ యార్డ్ అనుకుంటాయి ఇది నాకు తెలిసి. ఇక్కడ చూస్తున్నారా కొన్ని హోటల్స్ ఉన్నాయి. మనం ఇంకొంచెం అలా ముందుకెళ్ళాం అనుకోండి, నీటి ఏనుగులు, తర్వాత జిరాఫీలు. అండ్ ఈ చోబే నేషనల్ పార్క్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఏనుగులు ఉంటాయి కదా, అవి ఈత కొడతాయి అన్నమాట. నీటి లోపల ఈత కొడుతూ వేరే ఒడ్డుకి అయితే వెళ్తూ ఉంటాయి. మనం ఒకవేళ లక్కీ అయితే మేబీ అది కూడా చూడొచ్చు, అది మీకు చూపిస్తాను. సో చాలా బాగుంది. సన్సెట్ టైంలో అలాగా బోట్లో వెళ్తూ ఉంటే ప్లెజెంట్గా అనిపిస్తుంది మంచిగా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అయితే నైల్ క్రొకొడైల్. అదిగోండి నోరు ఎలా తెరిచి నిద్రపోతుందో చూడండి. అది ఎందుకు అలా నోరు తెరిచిందంటే దాని బాడీని బ్రెయిన్ని అయితే కూల్ చేసుకోవడానికి అలా నోరు తెరుస్తుంది. నోరు తెరిచి నోటితో అయితే శ్వాస తీసుకుంటుంది అనమాట. దాదాపు ఆడ క్రొకొడైల్ అనుకోండి, ఆడ మొసలి దాదాపు 80 గుడ్లు అయితే పెడుతుందంట ఒకసారి. ఇప్పుడు డార్క్గా ఉందనుకోండి, రంగు బాగా డార్క్గా ఉంటే అదైతే మగదని అర్థం అంట. సో కలర్ కొంచెం తక్కువ ఉంటే అది ఆడదని అర్థం అంట. కరెక్ట్గా దాని మీదనైతే పడుకుంది సమ్మగా. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకేమైనా కనబడతాయేమో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వీటిని ఇంపాలా అంటారు. మీకు మార్నింగ్ కూడా చూపించాను కదా. వీటి వెనకాతలు చూడండి, మనకి నల్ల రంగులో అయితే ఉన్నాయి కదా కాళ్ళ దగ్గర, అవి ఏంటంటే ఒక గ్లాండ్ అంట. సో దానివల్ల ఏంటంటే ఒకవేళ వీళ్ళకి ఏదైనా వేరే జంతువు వల్ల వీళ్ళకి థ్రెట్ ఉన్నప్పుడు, సో ఆ ప్రమాదం ఉన్నప్పుడు ఏం చేస్తాయంటే దాని నుంచి ఆ నల్లగా కాళ్ళ వెనకాతలు ఉన్న నల్లదాని నుంచి అయితే ఒక స్ప్రే లాంటిది అయితే ప్రొడ్యూస్ చేస్తాయంట. దానివల్ల ఆ స్మెల్ని బట్టి అవి మిగతా వాటి కుటుంబం ఎక్కడుందో అయితే కనిపెట్టి అవన్నీ అయితే కలుసుకుంటాయంట. సో గుంపుగా ఉంటే వాటికి కూడా కొంచెం ధైర్యం ఉంటుంది కదా, కలిసి పోరాడచ్చు. ఇక్కడ నుంచి సన్సెట్ చూడండి అసలు ఎంత బాగుందో. బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఆరెంజ్ స్కైతో. వెంటనే ఇటువైపు చూడండి అసలు బ్యాక్గ్రౌండ్లో ఏనుగులు ఎన్ని ఉన్నాయో. అందులో ఒక ప్రెగ్నెంట్ ఎలిఫెంట్ కూడా ఉంది, ఏనుగు. అసలు ఆరెంజ్ స్కైతో అలా చూస్తూ ఉంటే భలే ఉంది. చుట్టూ వాటరే చూస్తున్నారా, చుట్టూ వాటర్. అండ్ ఈ వాటర్ మధ్యలో చిన్న గ్రాస్ ల్యాండ్. ఈ గ్రాస్ ల్యాండ్ మధ్యలో చాలా ఉన్నాయి ఏనుగులు, తర్వాత దున్నపోతులు ఉన్నాయి. అసలు భలే అనిపిస్తుంది నాకైతే. వాటి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది, కాకపోతే అవి చాలా వైల్డ్. ఆఫ్రికా ఏనుగులు చాలా వైల్డ్గా ఉంటాయి. ఒక దెబ్బేసి అంటే అవతల పడిపోతాం. సో దట్టు మనం నేషనల్ పార్క్ లోపల ఉన్నాం. అటువైపు అంతా అయితే నమీబియా, ఇటువైపు అంతా అయితే బోట్స్వానా. మనం కరెక్ట్గా బార్డర్ లోపల తిరుగుతూ ఉన్నాం. సో పొరపాటున అటు ఇటు వెళ్ళామంటే ఇది బార్డర్ క్రాస్ చేసినట్టు అవుద్ది. సో అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అన్నారు ఆ బ్రదరు. ఆ బోట్ నుంచి నువ్వు దిక్కకూడదంటే జస్ట్ అలా బోట్ మీద నుంచి వీడియో అయితే చేస్తున్నాను. భలే అనిపిస్తుంది. ఇక్కడి నుంచి తప్పకుండా ఈ బోట్ క్రూజ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఓ మేమైతే చూడండి ఎంత దగ్గరికి అయితే వచ్చామో. ఇక్కడే మొసలు ఉంది. మొసలి బ్రో ఎంత పెద్దగా ఉన్నావో మొసలి బ్రో. అమ్మా దగ్గరికి వస్తే కొరికేద్దామని నేను రాను కదా, అందుకే బోట్ మీద నించున్నా. మొసలి బ్రో యూ విల్ బైట్ మీ, ఓకే డోంట్ బైట్ మీ. ఇక్కడ కనిపిస్తుందా కరెక్ట్గా? ఇక్కడ ఉంది, ఇక్కడ అది మొసలి. హాయ్ క్రోకో.
This one is male, it's just relaxed. The female could have come. ఓకే So on the left side here, can you see this? మంకీ బబూన్. Yeah, those are baboons. Here, right here. I want you to see this bed here. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పక్షి పేరు వచ్చేసి ఆఫ్రికన్ జకానా అంటారంట. ఇది ఒకేసారి 4 పక్షులతో అయితే మేట్ అవ్వగలదంట. అంటే 4 పక్షులతో కలిసి ఒకేసారి కాపురం చేస్తుందంట. ఆఫ్రికన్ జకానా దట్టు అవి గుడ్లు పెట్టాక ఏంటంటే అది చూసుకోదంట. వాటిని పొదిగేదాకా అయితే మగపక్షి అయితే దాన్ని పొదిగేలా చేస్తుందంటే, ఈ లోపు అయితే ఇది వెళ్ళి వేరే మగ పక్షులతో అయితే కలుస్తుందట. ఆఫ్రికన్ జకానా ఇస్ సో రొమాంటిక్. యా ఎస్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ బుడ్డి బాతులు. ఈ బాతులు ఏంటంటే వీటిని ఈజిప్షియన్ గీస్ అంటారంట. సో ఇవి ఏంటంటే ఈజిప్ట్ సైడ్ నుంచి ఇటువైపు అలా వలస అయితే వస్తాయంట, ఇటువైపుకి మళ్ళీ అటువైపు అయితే వెళ్ళిపోతాయంట. చూడడానికి ఎలా ఉన్నాయో బాతుల్లాగా, బలి నడుస్తుంది అది. బాతు డాక్ డాక్ బ్యాక్ 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 బ్యాక్. యా భలే ఉంది అసలు చూడటానికి. ఈ బోట్ క్రూజ్ యానిమల్స్ని క్లోజ్గా అబ్జర్వ్ చేయొచ్చు. అది చూడండి మొత్తం మట్టిని గడ్డిని గొయ్యిలా చేసేసి తినేస్తుంది. అది చూడండి గడ్డిని ఎలా తవ్వుతుందో, తవ్వేసి ఆ గడ్డి తీసుకొని అది డైరెక్ట్ తినట్లే, మళ్ళీ దాన్ని తీసుకొని దులుపుతుంది. దానికి ఉన్న ఇసుక అంతటిని దులిపేసి అప్పుడు చివరిలో తింటుంది. అది ఆ తొండాన్ని చూడండి ఎలా ఊపుతుందో. గడ్డి అంతటిని అలా ఊపితే ఉన్న ఇసుక అంతా కింద పడిపోతుంది కదా మట్టి, అప్పుడు తింటుంది దాన్ని. చూడండి మళ్ళీ ఊపుతుంది అటు ఇటు. అదిగోండి అటు ఇటు ఊపేసి అప్పుడు చివరిలో తింటుంది. చూడండి ఇక్కడైతే అడవి దొన్న ఉంది. ఇవి నార్మల్గా బయట ఉన్న దున్నల్లాగా కాదు, ఇవి అడవి దున్నలు వేరేగా ఉంటాయి. వాటి హెడ్ కూడా చూడండి, ఇది ఇక్కడ ఇంకోటి ఉంది. వాటి హెడ్ ఎంత బ్రాడ్గా ఉందో, కొమ్ములు అవి షార్ప్గా ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ. అక్కడ చూడండి చెప్పాను కదా ఎలిఫెంట్ ఈత కొడుతుందని. ఇదైతే చాలా లోతు ఉంటుంది, కాకపోతే చూడండి ఎలా ఈత కొడుతుంది ఇప్పుడు వెళ్ళి. ఇక్కడ ఉన్న ఎలిఫెంట్స్ అన్నీ ఏంటంటే కలహారీ ఎలిఫెంట్స్ అంటూ ఉంటారు. కలహారీ అనేది ఒక డెజర్ట్ అనమాట. ఈ బోట్స్వానా దేశంలో చాలా వరకు స్పేస్ అంతా డెజర్ట్తో నిండిపోయి ఉంటుంది. ఆ డెజర్ట్ని కలహారీ అంటారు. సో ఈ ఎలిఫెంట్స్ అటువైపు రీజియన్కి చెందిన ఎలిఫెంట్స్. ఎప్పుడైతే ఈ బోట్స్వానా దేశంలో డ్రై సీజన్ స్టార్ట్ అవుద్దో అప్పుడు ఏంటంటే ఏనుగులన్నీ అలా వలస వస్తూ ఇక్కడ చోబే నేషనల్ పార్క్ దగ్గరికి అయితే చేరుకొని ఇక్కడైతే ఉంటాయి డ్రై సీజన్ మొత్తం. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఫస్ట్ టైం అయితే నేను ఏనుగులు ఈత కొట్టడం అయితే చూశాను. చాలా వెరైటీగా అనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు నాకు ఒక అపోహ ఉండేది, ఎలిఫెంట్స్ చాలా పెద్దగా ఉంటాయి, బరువు ఎక్కువ ఉంటాయి, సో అవి ఈత కొట్టలేమేమో అన్న అపోహలో ఉండేవాడిని. ఆ తర్వాత తెలుసుకున్నాను, సో ఈత కొట్టడానికి బరువుతో సంబంధం లేదు అని. సో ఏనుగులు కూడా అయితే చాలా బాగా స్విమ్మింగ్ చేస్తాయి. గంటలు అయితే ఆపకుండా అవి ఈతూ వెళ్ళగలవంట. కొన్నిసార్లు అయితే పెద్ద పెద్ద నదులు కూడా ఈత కొడుతూ దాటేస్తాయి ఫుడ్ కోసం వెతుక్కుంటూ వెళ్ళి. ఈ చోబే రివర్ అయితే చాలా పెద్దది. చెప్పాను కదా, సగం అయితే నమీబియా దేశంలో ఉంది, సగం అయితే ఏమో ఈ బోట్స్వానా దేశంలో ఉంది. ఈ ఏనుగులు అయితే అందుకే ఆ డ్రై సీజన్ లో ఇటువైపు వచ్చి అలా ఈత కొడుతూ ఫుడ్ కోసం ఎతుక్కుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం ఇప్పుడు ఓన్లీ ఒక ఏనుగునే చూసాం ఈత కొట్టడం. కొన్నిసార్లు ఏంటంటే వందల వేల ఏనుగులు అయితే ఒకేసారి ఇలా ఈదుకుంటూ వెళ్తూ ఉంటాయి. అందుకనే ది బెస్ట్ అనమాట. అసలు ఏనుగుల గురించి మనం డీప్గా అబ్జర్వ్ చేయాలన్నా, వాటిని బాగా చూడాలి అన్నా సరే ఈ చోబే నేషనల్ పార్క్ వస్తే పక్కాగా మనం ఖుషి అయిపోతాం. అంత బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ లో చూడండి ఆరెంజ్ స్కై ఎంత బాగుందో, దాని ముందు అలా ఏనుగు ఈత కొడుతూ వెళ్తూ ఉంటే అసలు చూడడానికి అద్భుతంగా ఉంది అసలు సీనరీ. నేను ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. యూజువల్గా బోట్ క్రూజ్ అంటే జస్ట్ అలాగా బోట్ మీద అటు ఇటు తిప్పేసి తీసుకొస్తారు అనుకున్నాను, కానీ ఇన్ని రకాల యానిమల్స్, ఇన్ని రకాల బర్డ్స్ని చూస్తానని అనుకోలేదు. అసలు ఎంత బాగుందో, చల్లటి గాలి, 2 దేశాలకు మధ్యలోంచి బోటు. నా లెఫ్ట్లో కనిపిస్తుంది కదా గ్రాస్ ల్యాండ్, అదంతా ఏమో నమీబియా. నా రైట్ సైడ్లో కనిపిస్తున్న ఇదంతా ఏమో బోట్స్వానా. మధ్యలో అలా సన్సెట్ని చూస్తూ బోట్లో వెళ్తూ ఉంటే అబ్బా, ఆ ఎలిఫెంట్లు స్నానం చేయడం, రకరకాల పక్షులు, నీటేనుగులు అయితే
తలకాయ బయట పెడుతున్నాయి, నోరు తెరిచి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాయి. తర్వాత మొసళ్ళు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. నేను చాలా వరకు నా ఛానల్లో వీడియోస్లో చూసి ఉంటే యానిమల్ ఇంటరాక్షన్ వీడియోస్ ఇది ఎక్కడ కుదిరితే అక్కడ ట్రై చేస్తూ ఉంటాను. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా బ్యాక్గ్రౌండ్లో సన్సెట్ ఎంత బాగుందో, అలా క్రూజ్ మీద వెళ్తూ ఉంటే వర్త్ ఎక్స్పీరియన్స్. సో అప్పుడప్పుడు లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్లు అయితే పొందాలి, డబ్బులు పోయినా పర్లేదు, మంచి ఎక్స్పీరియన్స్. స్కై చూడండి ఎంత బాగుందో అసలు, అబ్బా. ఇటువైపు అలా కాలు చాపుకొని సరదాగా అలా చూస్తున్నా. గాలి విపరీతంగా మీదకి వచ్చేస్తుంది, సమ్మగా ఉంది అసలు. ఇప్పుడు మనం ఉన్న ఈ చోబే రివర్కి చిన్న కథ కూడా ఉంది. అదేంటంటే ఈ రివర్ అంగోలా అనే దేశంలో మొదలైంది. అంగోలా దేశంలో ఈ నదిని కువాండో అని పిలుస్తారు. దానికి ఇంకొక పేరు కూడా ఉంది, అదేంటంటే కువాండో. ఈ కువాండో నది ప్రవహిస్తూ నమీబియా దేశంలో కప్రివి అనే రీజియన్కి చేరుకుంటుంది. సో ఆ దేశం నుంచి ఈ దేశంలోకి ఎంటర్ అవ్వగానే నమీబియా దేశంలో దీన్ని లినియాంటీ రివర్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ లినియాంటీ నది ప్రవహిస్తూ బోట్స్వానా దేశం బోర్డర్స్కి అయితే చేరుకుంటుంది. బోట్స్వానా దేశానికి ఎంటర్ అవ్వగానే దీనికి వీళ్ళు ఇచ్చిన పేరు ఏంటంటే చోబే. సో ఇప్పుడు మనం ఉన్న ఈ చోబే రివర్ ఏంటంటే అంగోలా దేశంలో క్వాండోగా, నమీబియా దేశంలో లినియాంటీగా, ఇప్పుడు మనం అయితే చోబేగా పిలుస్తున్నాం. ఈ చోబే రివర్ ఎక్కడి నుంచి ప్రవహిస్తూ అలా వెళ్ళి జాంబియా, జింబాబ్వే దేశాల్లో ఉన్న జాంబేజీ రివర్లో అయితే కలిసిపోతుంది. లాస్ట్ వీడియోలో నేను ఆ బ్రిడ్జ్ దగ్గర ఆగినప్పుడు మీకు చూపించాను కదా, 4 దేశాలు ఒక చోట అయితే కలిసేలా కనిపిస్తాయని. సో అది ఈ రివర్ వల్లే అనమాట. ఈ చోబే రివర్కి అయితే ఇన్ని దేశాలు ప్రవహిస్తూ రావడం వల్ల రకరకాల పేర్లు అయితే వచ్చాయి. సో అంగోలా దేశం వెళ్ళినప్పుడు కూడా కుదిరితే మీకు ఈ క్వాండో రివర్ స్టార్టింగ్ పాయింట్ ఏదైనా కుదిరితే చూపించడానికి ప్రయత్నిస్తాను. ఈ రివర్ వల్లే ఈ 4 దేశాలు 5 దేశాలు కలిసేలా కనిపిస్తుంది. అవేంటంటే అంగోలా, నమీబియా, బోట్స్వానా, జాంబియా, జింబాబ్వే. ఈ సన్సెట్ బోట్ క్రూజ్ అయితే వర్తి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మేమైతే ఇంకా తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలి, ఎందుకంటే 2 అవర్స్ రైడే. మేము 1 గంట లేట్గా వచ్చామని చెప్పాను కదా, అందుకని 2 అవర్స్ మాత్రమే తిప్పారు. ఒకవేళ మీరు రావాలనుకుంటే కనుక 3 లోపలే వచ్చేస్తే మీరు మంచిగా ఇంకొన్ని యానిమల్స్ని కూడా చూడొచ్చు. దాదాపు అన్ని యానిమల్స్ అయితే చూశాను, కాకపోతే మనం ప్రిడిక్ట్ చేయలేం కదా ఈ వైల్డ్ లైఫ్ని. కొన్ని హిప్పోపోటమస్లు అయితే నీటి లోపలే దాక్కొని చిల్ అవుతున్నాయి, వాటిని అయితే క్లోజ్ రేంజ్లో చూడలేకపోయాను. బట్ ఎలిఫెంట్స్, క్రొకడైల్స్, ఇంకా చాలా యానిమల్స్ అయితే రకరకాల బర్డ్స్ని కూడా చూశాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మేము తిరిగి వెళ్ళిపోతున్నాం అలా బ్యూటిఫుల్ సన్సెట్ని చూస్తూ. ఈ నమీబియా బోర్డర్ చాలా దగ్గరగా కనిపిస్తుంది. ఇక్కడ ఎదురుగా మీకు చిన్న చిన్న హట్స్ లా కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏంటంటే రిసార్ట్ టైప్ అనమాట. ఇవి చోబే రివర్లో బోట్స్వానా సైడ్ లేవు, ఇవన్నీ నమీబియా సైడ్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఈజీగా ఇలాగ బోట్లో అటు తిప్పేసి ఆ రిసార్ట్కి వెళ్ళిపోవడం అలా కుదరదు అనమాట. ఎందుకంటే ఎక్కడికక్కడ మిలిటరీ ప్యాట్రోలింగ్ ఈ బోట్స్ అవి తిరుగుతూ ఉంటాయి. సో అన్యూజువల్గా ఏదైనా బోట్ కనిపించిందంటే వెంటనే వచ్చి క్యాప్చర్ చేసేసి వాళ్ళని తీసుకెళ్ళిపోతారు. సో ఎందుకంటే ఇది బార్డర్ ఏరియా, బార్డర్ మధ్యలో లైన్ లేకపోయినా సరే ఈ చోబే రివరే 2 దేశాలని అయితే విడదీస్తుంది.